హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని అప్డేట్స్ మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ టాప్లో ఉన్నటువంటి 9 నోటిఫికేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా కష్టపడి ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. చాలామంది నిరుద్యోగులకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిన చాలా సింపుల్, ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇక్కడ కేవలం 10th క్లాస్ 12th క్లాస్ ఎనీ డిగ్రీ అండ్ అబోవ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ కూడా 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఇది నైటే నేను మన అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. గెల్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే ఉన్నాయి. 391 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, అలానే కెమికల్, అలానే మనం చూసుకుంటే సబ్జెక్ట్స్లో ఇక్కడ మీకు ఉన్నవాళ్ళు, దాంతోపాటు మీకు 60% ఇక్కడ మీకు ఉండాలి. ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం మనకు 50 రూపీస్ ఉంటుంది. అలానే SC/ST వాళ్ళకి ఆ ఫీజు అనేది కూడా లేదండి. అలానే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అప్లై చేసుకున్నట్లయితే ఆల్ ఇండియాలో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. అప్లై నేను ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. అంటే 5 నోటిఫికేషన్స్ ఒకే PDFలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను కింద. ఆ తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా మీకు ఏంటంటే విడివిడిగా నేను నోటిఫికేషన్ ఇస్తున్నాను. ఏదైతే విడివిడిగా ఉన్నాయో అవి చూడండి. అలా లేకపోతే మీకు ఫుల్ టాప్ 5 అని ఉంటుంది, అందులో మీకు ఇక్కడ దొరుకుతాయండి. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకుంటే ఇండియన్ డిపెండెంట్ బోర్డర్ పోలీసులో మనకి ఏంటంటే ITBP అంటాము. అక్కడి నుంచి మన జాబ్ అప్డేట్ రావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 202 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 1 year సర్టిఫికేట్ కోర్స్ అనేది మీకు ట్రేడ్లో ఉండాలని తెలియజేస్తున్నారు. అంటే మనకు ITI చేసిన వాళ్ళకి ఇక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. SC/ST వాళ్ళకి, అలానే ఫీమేల్స్కి ఆ ఫీజు అనేది కూడా లేదు. నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అలాంటి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత శాలరీ కూడా 21,700 నుంచి 69,000 మధ్యలో ఇక్కడ మీకు ఇస్తారు. అకార్డింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఆల్ ఇండియన్లో ఎక్కడైనా ఇక్కడ జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. మరో సూపర్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే లోకల్ బ్యాంక్ ఆఫ్ మనకు ఇండియన్ బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ బ్యాంక్స్ అనేది తయారవుతున్నాయండి. అక్కడ టోటల్గా మనకు 300 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ కేవలం 1000 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. SC/ST వాళ్ళకి 175 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే 48,000 నుంచి అలానే 85,000 మధ్యలో ఫర్ మంత్ అనేది కూడా ఇక్కడ మీరు శాలరీ అనేది తీసుకుంటారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇది సెకండ్ అప్డేట్ అండి. అలానే థర్డ్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు రైల్వే బోర్డు నుంచి ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్లో మనకు పారామెడికల్కి సంబంధించిన జాబ్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే BSc హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు, అలానే MSc చేసిన వాళ్ళు, డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు, అలానే డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 2 years అనేది వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 36 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు 500 తీసుకుంటున్నారు. SC/ST వాళ్ళకి 250 రూపాయలు అయితే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 16వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉంటుంది. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే వాటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అథారిటీలో మనకి ఏంటంటే బంపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ కావచ్చు, అలానే అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్స్ అయితే ఇక్కడ మీకు 3 రకాలుగా ఉన్నాయండి. అయితే 38 పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ 12th క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కామర్స్లో, అలానే BE బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని తెలియజేస్తున్నారు. అలానే మనకు 25 నుంచి 35 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అప్లికేషన్ ఫీజు 200 నుంచి అలానే 500 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ 21 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే ఫ్రెండ్స్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ కూడా అప్లై చేసుకోండి. ఇది కూడా మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు మరొక అప్డేటు మనకు IRDE మనకి ఏంటంటే AI నుంచి మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 49 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విత్ మీరు 60% ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. 750 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. SC/ST వాళ్ళకి కేవలం 100 రూపీస్ ఉంటుంది. 21వ తేదీ నుంచి స్టార్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ మంత్ 21 వరకు అంటే 20 వరకు అయితే లాస్ట్ డేట్ ఇస్తారు. అలానే ఇక్కడ హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంటుంది. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం కంపల్సరీ అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇది మరొక అప్డేట్ అండి. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు
సిఐఎస్ఎఫ్ నుంచి కూడా మనకు ఫైర్మ్యాన్ ఉద్యోగాలు ఇక్కడ మీకు రావడం జరిగింది. అంటే 1130 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే మీకు 12th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీ కూడా ఇక్కడ మీరు పొందుతారు. 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపీస్ ఉంటుంది. అలానే నెక్స్ట్ ఈ మంత్ 31 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే మనకు నెక్స్ట్ మంత్ 30 వరకు అయితే ఉంటుంది. 21,700 బేసిక్ పే ఉంటుందండి. అలానే మీకు హెచ్ఆర్డి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇక్కడ మన సిఆర్పిఎఫ్ అంటే మనకు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సొంత రాష్ట్రంలో కూడా పోస్టింగ్ ఉంటుంది. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా షేర్ చేయండి. మనకు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అనేది ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ కోర్టులో అంటే మనకి ఏంటంటే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు జూనియర్ అకౌంట్ అటెండెంట్ సంబంధించి కోర్టు అటెండెంట్ సంబంధించి జాబ్ అప్డేట్ రావడం జరిగింది. 80 పోస్టులు ఉన్నాయి. కేవలం 10th క్లాస్ అలానే 3 years కుకింగ్ అంటే మనకు అటెండర్ సంబంధించి కుకింగ్ సంబంధించి జాబ్ అప్డేట్ ఉంది. 3 years ఏదైనా మీరు కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అలానే ఎక్కడైనా వర్క్ చేసినా కూడా సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ మనకు 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే అప్లికేషన్లో మనకు 200 రూపీస్ ఎస్ఎస్టీ వాళ్ళకి తీసుకుంటున్నారు. 400 మనకు జనరల్ పర్సన్స్ ఓబీసీ వాళ్ళకి తీసుకుంటున్నారు. 23 నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే 7వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే 46,210 వరకు ఇక్కడ బేసిక్ పే అన్ని కూడా కలిపి మంచి శాలరీ ఇక్కడ మీరు పొందవచ్చండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. జాబ్ లొకేషన్ మనకు న్యూఢిల్లీ ఉంటుంది. అలానే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే పవర్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏంటంటే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇది కూడా మంచి జాబ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా శాలరీ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తారు. ఐటీఐ చేసిన వాళ్ళు అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1034 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. మరిన్ని వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, అన్ని వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేది కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఎవరైతే ఇంతవరకు జాయిన్ కాలేదో అందులో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ లింక్స్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.